నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మాల నాయకులందరూ కూడా ప్రెస్ క్లబ్కి రావడం జరిగింది. ఏదైతే రోస్టర్ పాయింట్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దాంట్లో మాకు అన్యాయం జరుగుతుందంటూ కూడా వారు చెప్తా ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాల నాయకులు ఉన్నారు. అసలు ఏమైంది, ఎందుకు వారు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు ఎక్కడ అన్యాయం జరుగుతూ ఉంది? రోస్టర్ పాయింట్స్ వల్ల మీకు జరిగేటువంటి ఇబ్బంది ఏంది? రోస్టర్ పాయింట్ వల్ల మాలలకు చాలా అన్యాయం జరుగుతోంది. అసలు ఏ ఉద్యోగంలో కానీ, విద్యాలో కానీ, మాకు సప్లా నిధులలో కానీ ఏ విధమైన చోట్ల కూడా అవకాశమే లేకుండా పోయింది. అసలు మాలలు ఎందుకు అంత మాలల పైన వివక్షత చూపిస్తుంది గవర్నమెంట్ అనేది మాకు అర్థం కావట్లేదు. మేము ఏరి కోరి ఎంచుకున్నాం గవర్నమెంట్ని, కాంగ్రెస్ గవర్నమెంట్. పక్కా మాలలు కాంగ్రెస్ గవర్నమెంట్కే కాంగ్రెస్ పార్టీకే ఓటు వేశారు. మరి కాంగ్రెస్ పార్టీయే రూలింగ్లో ఉండి మాలలకు ఎందుకు అన్యాయం జరిగింది అనేది ఇది ఒక అర్థం కాని సమస్య అయిపోతుంది. ఇప్పుడు ఉన్న ఉద్యోగాలలో ఒక్క దాంట్లో కూడా మాకు ఉద్యోగాలు లేవు. సప్లా నిధులలో మేమే జీరో, పాపులేషన్లో మేమే జీరో ఉన్నాం. ఎట్లా ఎవరైనా కానీ పాపులేషన్ అని అంటే దినదినం పెరుగుతూ ఉంటుంది, కానీ మేము తగ్గుతూ వచ్చినాం. ఇది ఎక్కడ అన్యాయం? శ్రీనిధిలో ఉద్యోగాలు పడ్డాయి, శ్రీనిధిలో ఉద్యోగాలు లేవు. పోలీస్ రిక్రూట్మెంట్లో లేవు, ఆర్టీసీలో లేవు. శాతవాహన కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో రిక్రూట్స్ అయినాయి, అందులో లేవు. అసలు మరి ఎందులో ఉంటాయి? బ్యాంకులలో లేవు, ఎందులో లేవు. హెచ్ఎంలలో హై స్కూల్ గెస్టెడ్ హెచ్ఎంలు పోస్టులు తీసుకున్నారు, అందులో లేవు. అసలు ఏమనుకుంటున్నారు? ఒకవేళ మాకు రిజర్వేషన్ లేదు అని అనుకుంటే మమ్మల్ని తీసి పోస్టులలో వేయండి, అయిపోతుంది కదా. మేమేం అడగం కదా. మేము 50%లో మేము కూడా ఉన్నాము అని అనుకుంటాం కదా. అప్పుడు మాకు అన్ని అర్హతలు ఉంటాయి కదా. మమ్మల్ని ఎస్సీలు అని చెప్పేసి ఊరు బయట ఇండ్లు కట్టించి ఊరు బయటనే ఉంచి అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ డిస్క్రిమినేషన్తో మేము అవమానంతో ఎన్నో బాధలు అనుభవిస్తున్నాం. ఇప్పుడు తీరా ఇక్కడికి వచ్చేసరికి మాలలకే రిజర్వేషన్ లేకుండా చేస్తే మరి మాలలు ఏ విధమైన జీవితాన్ని గడపాలో అది కూడా మాకు ప్రభుత్వమే వివరించాలి. మరి సుప్రీంకోర్టు వివరించిందా? స్టేట్ గవర్నమెంట్ వివరించిందా? ఎవరు వివరించిండ్రు? ఈ రోస్టర్ ఎవరు చేసిండ్రు? మాకు దీని వివరణ తప్పకుండా ఇవ్వాలి. మాలలు ఎప్పుడు కూడా వీధిపైకి రాలేదు, గొడవలు చేయలేదు, ఎక్కడ ధర్నాలు చేయలేదు. మాకు ఇది కావాలని ఏ రోజు కూడా మాలలు అడగలేదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే బట్టి విక్రమార్ కావచ్చు, వెంకటస్వామి గారు కావచ్చు, వీరందరూ కూడా మీకు కావాల్సినటువంటి నాయకులే, మీ జాతి కోసం నిత్యం పోరాడుతామని చెప్తున్నటువంటి నాయకులే. వీరుండగా కూడా మీకు అన్యాయం జరుగుతుందంటారా? అవును, వీరుండగా కూడా మాకు అన్యాయం జరుగుతుంది. వాళ్ళకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా మాకు తెలియదు. ఇవాళ రోస్టర్ పాయింట్ అంటే మేము దాదాపుగా ఒక 12 జిల్లాలలో మీటింగ్ కండక్ట్ చేసుకుంటూ వెళ్ళాము. అసలు రోస్టర్ పాయింట్ ఇది అని మాత్రం ఎవ్వరికి కూడా తెలియట్లేదు, నాయకులకు కూడా కొందరికి తెలియట్లేదు. ఇదైతే మేము ఒక అధికారిని కూడా అడిగితే రోస్టర్ పాయింట్ అంటే ఇట్లుంటుంది అని కూడా మాకు తెలియదు అని అంటుండ్రు. ఇది మాకు చాలా బాధగా ఉంది. రేవంత్ రెడ్డి గారు పక్కకుంటే మరి వాళ్ళు రెడ్డి అనుకుంటుండ్రో ఏమో మాకైతే అర్థం కాదు. కానీ మేము మాత్రం మాలలం అనుకొని వాళ్ళు మాలలం అనుకొని మేము ఓట్లేసాము. మరి వాళ్ళ మనసులో ఏముందో మాకు అర్థం కావట్లేదు. అందుకే మాకు ఇంత పెద్ద అన్యాయం కూడా జరిగింది. అసలు మీరు ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? అసలు ఎందుకు అంటే ఈ మీటింగ్ ద్వారా మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? ఇప్పుడు దాకా మన నాయకులు మాట్లాడారు, మీకు తెలిసే ఉంటుంది. అన్యాయం అని వాళ్ళు అంటున్నారు, మేము ధ్వంసమని నేను అంటున్నాను. ఎందుకంటే విద్యాలయాల్లో 22 రోస్టరు అక్కడ మొలకలోనే యాసిడ్ పోసి తుంచేశారు. 2 మాకు తెలంగాణ మాలలకి కొలువు లేదు, పొలం లేదు. కొలువు వస్తామంటే 22 స్థానంలో పెట్టి కొలువు కూడా తీసేశారు. తెలంగాణ పోరాటంలో పోరాడిన వాళ్ళకి ఏదో నీళ్లు నిధులు నియామకాల్లో భాగాలు వస్తాయనుకున్నాం. మాకు పొలాలు లేవు, నీళ్లు అవసరం లేదు, నిధులు బడ్జెట్ అలొకేషను, కానీ నియామకాలు వస్తాయనుకుంటే నియామకాల్లో ఈ విధంగా 22 రోస్టర్ పెట్టారు. ఈ రోస్టర్ వల్ల విద్యాలయాల్లో అన్యాయం జరిగింది, గవర్నమెంట్ ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతుంది. రేపు నిధులు అంటే డెవలప్మెంట్ కానీ సబ్సిడీ రూపం ఏదన్నా వెల్ఫేర్ స్కీములు అన్నింటిలో కూడా ఇదే రోస్టర్ అవలంబిస్తారు. దానివల్ల తీరని అన్యాయం జరుగుతుంది. ఇదే కాకుండా రేపు ఒకవేళ ప్రైవేట్లో కూడా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తే ప్రైవేట్ వాళ్ళు కూడా ఇదే రోస్టర్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అంటే సమూలంగా మాలలని తిరోగమనంలో అంటే వీళ్ళు సోషల్లీ అంటే సాంఘికంగా వెలివేయబడ్డ కుటుంబం అని తెలుసు, అయినా కూడా 22వ స్థానంలో ఉంచటం ముఖ్య ఉద్దేశం. వీళ్ళని పాతాళ లోకాన్ని తొక్కేయాలనే గవర్నమెంట్ ఆలోచన, లేకుంటే ఇంప్లిమెంటేషన్లో లోపమా, గవర్నమెంట్ వాళ్ళు ఇమీడియట్గా
కమిటీ వేసి దీన్ని నిర్ధారణ చేసి మాలలకి జరిగిన అన్యాయాన్ని పూర్తించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ తెలుసుకున్నారు? ఎందుకంటే ఈ రోస్టర్ పాయింట్లో కావచ్చు, రోస్టర్ విధానంలో మీకు జరిగినటువంటి అన్యాయంపై ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ తెలుసుకున్నారు? ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఒక కమిటీ వేసి ఇప్పుడు దాకా జరిగిన నియామకాల మీద ఎంతవరకు మాలలకి ఎందువల్ల రాలేకపోయింది, 0% ఎందుకు వచ్చింది అనే నిర్ధారణ చేసి దానిపైన స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ స్టేట్ వైడ్ ఇస్తే పోస్టింగ్ జిల్లాల వైజ్ చేస్తుంది. పోస్టింగ్ కూడా స్టేట్ వైజ్గానే కంటిన్యూ చేయాలి. మళ్ళీ రోస్టర్ ఏం చేస్తుందంటే క్లోజ్డ్ ఎండెడ్ చేస్తుంది. 22కి అయిపోయింది అనుకో, మళ్ళీ రోస్టర్ 1 నుంచి మొదలవుతుంది. 22 తర్వాత 23 నెక్స్ట్ ఎవరున్నారో వాళ్ళందరికీ ఇవ్వాలి. ఈ విధంగా నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు కూడా అన్ని కులాల వారికి అందుబాటు అయ్యేటట్టు వేకెన్సీ వచ్చి దాన్ని ఫిలప్ చేసి రాష్ట్రంగానే ఒక యూనిట్గా తీసుకొని రాష్ట్రంగానే రోస్టర్ని విధానం చేయాలి. అదేవిధంగా విద్యాలయాల్లో కూడా రోస్టర్ సవరించాలి. ఇది మేము ఎంసీఎఫ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. ఇప్పుడు చాలా నష్టం జరిగిపోయింది, అందుకోసం గవర్నమెంట్ తక్షణ చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం.